హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని టెంపరీగా లేదా పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలానో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మొదటిగా చూసినట్లయితే మీ మొబైల్లోని ఇన్స్టాగ్రామ్ యాప్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత సో సెట్టింగ్స్ మీరు ఓపెన్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇందులో మీరు చూసినట్లయితే హెల్ప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ హెల్ప్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత హెల్ప్ సెంటర్ మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దానిపై మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. హౌ డు ఐ టెంపరరీ డిసేబుల్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, హౌ డు ఐ డిలీట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, హౌ డు ఐ యాక్సెస్ ఆర్ రివ్యూ మై డేటా ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మీరు టెంపరీగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిసేబుల్ చేయాలి అనుకుంటే సో ఆప్షన్పై మీరు క్లిక్ చేస్తే మీకు కొన్ని సో ఎలా చేయాలని ఆప్షన్స్ అయితే వస్తాయి. లేదా మీరు హౌ డు ఐ డిలీట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై మీరు క్లిక్ అనేది చేసినట్లయితే సో అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో దాని ప్రకారం మీరు డిలీట్ లేదా టెంపరీగా డిసేబుల్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఇన్ కేస్ డిసేబుల్ అనేది చేస్తూ ఉంటే వై ఆర్ డిసేబులింగ్ యువర్ అకౌంట్ అని ఒక క్వశ్చన్ అయితే ఇస్తుంది. సో దాన్ని మీరు ఆన్సర్ అయితే చేసి మీ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ అయితే చేస్తే మీ అకౌంట్ అనేది టెంపరీగా డిసేబుల్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మా నెక్స్ట్ వీడియో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయాలి అనుకుంటే సో ఆ టాపిక్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.